మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అంటే, దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చి చదువుతారా? లేకపోతే మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్‌ని ఓపెన్ చేసి తరగతులు వింటారా? ఇప్పటి రోజుల్లో ఎక్కువ మంది రెండో ఆప్షన్‌ని ఎంచుకుంటూ ఉన్నారు. కానీ పాత రోజుల్లో అందరూ కూడా మొదటి ఆప్షన్ ప్రకారమే వెళ్ళేవారు. ఇంకా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అవసరమేనా? ఏది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది? ఈరోజు ఈ వీడియోలో మనం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మరియు ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్స్‌లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, లాభాలు. మన తాతల ముత్తాతల కాలంలో గురుకులాలు ఉండేవి. చదువు కావాలంటే విద్యార్థులందరూ కూడా గురువుల దగ్గరికి వెళ్లి అక్కడ చదువు నేర్చుకునేవారు. కానీ కాలం మారిన తర్వాత బ్రిటిష్ వారి కాలంలో పాఠశాల విద్య వచ్చింది. విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్తే అక్కడ గురువులు బోధించేవారు. కానీ ఇలాంటి చదువు ఈ రోజుకి ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి ఈ యుగంలో ఇంకా పాత పద్ధతి చదువులు అవసరమవుతాయా లేదా అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా సౌలభ్యంతో కూడుకున్నటువంటి పని. ఎక్కడి నుండైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు మనం ఈ పద్ధతి ద్వారా. కోర్సుల పరంగా కూడా ఆన్లైన్లో కొన్ని వేల కోర్సులు ఉంటాయి. అందులో మనకు నచ్చినటువంటి కోర్సులు ఎంచుకొని ఈ ప్రపంచంలోని బెస్ట్ టీచర్ దగ్గర మనం ఆన్లైన్ ద్వారా టీచింగ్ పొందేటువంటి సౌలభ్యం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. ట్యూషన్ ఫీజులు, ట్రావెలింగ్ ఖర్చులు ఇవేమి ఉండకుండానే ఆన్లైన్ విద్యను ముగించవచ్చు. అలాగే క్విజ్లు, ఆకర్షించే గ్రాఫిక్స్, 3D యానిమేషన్ వంటి టెక్నాలజీలతో మనం ఎంతో అద్భుతంగా విజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఆన్లైన్ చదువుల ద్వారా ఉంది. ఒకప్పుడు ఐఐటి ప్రొఫెసర్ల యొక్క క్లాసులు వినాలి అంటే చాలా కఠినంగా ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో కేవలం యూట్యూబ్లో ఒక్క క్లిక్ ద్వారా మనకు కావలసినటువంటి క్లాసును ఇట్టే వినొచ్చు. అలాగే మళ్ళీ మళ్ళీ వినొచ్చు, అర్థమయ్యేంత వరకు నేర్చుకోవచ్చు. ఇది ఆన్లైన్ విధానం యొక్క గొప్పతనం. మరి ఆన్లైన్ విద్యలో ఎదుర్కోవాల్సినటువంటి కఠినమైనటువంటి సవాళ్ళ గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఆన్లైన్ క్లాసులను వింటుండగానే మన మనసు ఫోన్, టీవీ వంటి వాటి వైపు లాగేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వైపుకి మన మనసు ఎంతగానో పరిగెత్తాలి అనిపిస్తూ ఉంటుంది. స్కూల్లోని క్లాసులు అలా కాకుండా విద్యార్థికి ఇక్కడ సమయ పాలన అంటే టైం సెన్స్ అనేటువంటిది తెలియకుండా పోతుంది. ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మెడిసిన్ చదివేటువంటి ఓ విద్యార్థి ఆపరేషన్ ఎలా చేయాలని ఆన్లైన్ క్లాసులు విని ప్రాక్టికల్గా నిజంగా ఆపరేషన్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి ఫెయిల్యూర్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా కేవలం ఆన్లైన్ క్లాసులు విని వెళ్తే మాత్రం ఖచ్చితంగా బొక్కబోర్లా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ తరగతుల వల్ల సాటి మనుషులతో నడవడిక, సమాజంలో నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు మనం కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రెడిషనల్ లెర్నింగ్ గురించి మాట్లాడదాం. ముందుగా ట్రెడిషనల్ లెర్నింగ్ వలన ప్రత్యక్ష మానవ సంబంధాలు ఏర్పడతాయి. అంటే స్నేహితులు ఏర్పడతాయి. మనకు బాగా తెలుసు, ఈ సువిశాలమైనటువంటి ప్రపంచంలో ఎంతో మంది స్నేహితులు చేయి చేయి కలిపి ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ ని తీసుకురావడం జరిగింది. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి చాలా గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది. ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ ద్వారా సమయ పాలన ఖచ్చితంగా ఏర్పడుతుంది. అలాగే ప్రతి మనిషిలో కూడా సగటు క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. ఇక మూడవది, మెడికల్ మరియు ఇంజనీరింగ్ లాంటి విద్యార్థులకి ఎంతో అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందేటువంటి అవకాశం కేవలం ట్రెడిషనల్ మెథడ్లోనే ఉంటుంది అని నా అభిప్రాయం. కానీ ఈ పద్ధతిలో ఫిక్స్డ్ టైం ఉంటుంది. అలాగే కేవలం కొన్ని కోర్సులు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ అధ్యాపకులు కూడా నచ్చినా నచ్చకపోయినా వారి దగ్గరనే మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల కొందరు అధ్యాపకులు బోధించేటువంటి బోధనను అర్థం చేసుకోలేకపోవడం వలన ఆ సదరు కోర్సులో ఆ విద్యార్థులు ఎంతో వేగపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్లో ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. నేటి తరం మినహాయిస్తే కొంచెం పాత తరాలన్నీ కూడా ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్లోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడం జరిగింది. మన బాల్యం ఎంతో అమూల్యంగా స్నేహితులతో ముచ్చట్లు, సబ్జెక్టుల డిస్కషన్లతో పూర్తి చేసుకోవడం జరిగింది మనందరం కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికి నచ్చినటువంటి పద్ధతులు వారికి ఉండే ఉంటాయి. కాబట్టి ఏ మెథడ్లో అయినా కూడా లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉండే ఉంటాయి. నా అభిప్రాయాన్ని నేను ఇక్కడ మీకు అందరికీ చేరవేసేటువంటి ప్రయత్నం చేశాను. కానీ నేటి రోజుల్లో బ్లెండింగ్ లెర్నింగ్ మెథడ్ అనేటువంటి కొత్త మెథడ్ రావడం జరిగింది. అంటే ఆన్లైన్ మరియు ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ రెండింటిని కలిపి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బ్లెండింగ్ లెర్నింగ్ మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా ఓటు బ్లెండెడ్ లెర్నింగ్ మెథడ్కే నా ఓటు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బెస్టా, లేకపోతే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడ్ బెస్టా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ
నమస్తే.